ఇప్పటికే యుద్ధం ప్రారంభమయ్యాక ఆయిల్ షార్టేజెస్ యూరప్‌కి ప్రారంభమైనయి. వచ్చే వారానికి పతాక స్థాయికి చేరుతున్నాయి. ఈలోపే ముందు జాగ్రత్తలు ప్రారంభించారు. జర్మనీలో పెట్రోల్ 10 లీటర్లకు మించి పొయ్యరట. ఫ్రాన్స్‌లో క్యూఆర్ కోడ్ ఫ్యూయల్ రేషనింగ్ పెట్టుకొచ్చారు. శ్రీలంక తరహాలో 15-20 లీటర్లు వారానికి ఒక వాహనానికి. బ్రిటన్‌లో వచ్చేటప్పటికి లోయర్ మోటార్‌వే స్పీడ్స్‌ని 60 కిలోమీటర్ల లోపు వాటిని ఆపుతున్నారు. ఇటలీ వచ్చేటప్పటికి పెట్రోల్ స్టేషన్స్ 2 రోజుల పాటు వారంలో 2 రోజుల పాటు మూసి ఉంచాలని నిర్ణయించారు. యూరోపియన్ యూనియన్ వచ్చేటప్పటికి కార్ ఫ్రీ సండేస్ అంటే కార్లు లేకుండా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ మీద వెళ్ళేటట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్యారిస్, బెర్లిన్‌లు లాంటి చోట్లన. క్రమంగా వివిధ దేశాల పరిస్థితులు మారుతున్నాయి. ఆయిల్ సంక్షోభాలు తలెత్తుతున్నాయి. న్యూజిలాండ్ వచ్చేటప్పటికి వీక్లీ కార్లెస్ డేస్‌ని ఎంటర్టైన్ చేయాలని నిర్ణయించుకుంది. స్లోవేకియా ఫ్యూయల్ కోటాని మేనేజ్ చేసేందుకు నిర్ణయించుకుంది. మయన్మార్ వచ్చేటప్పటికి పెట్రోల్ పంపుల్ని క్లోజ్ చేస్తుంది. ఇప్పటికే కాంబోడియాలో దాదాపుగా 1/3 వంతు పెట్రోల్ పంపులు మూసేశారు. ఈజిప్ట్‌లో ఎలక్ట్రిసిటీకి సంబంధించిన వెహికల్స్‌ని మూవ్ చేస్తున్నారు. ఇలా 1 బై 1 ప్రపంచమంతా మార్పులు చోటు చేసుకుంటున్నాయి.